మనకు నెక్స్ట్ వచ్చేసి రేపు మండే రోజు లైటింగ్ సెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. లేదంటే మీ దగ్గర ఏమైనా ఫోన్లు ప్రాబ్లం ఉంటే, అంటే సెక్షన్ ఏదైనా మీకు ఇప్పుడు అందుబాటులో ఉందంటే రేపు మండే రోజు చెప్పుకుందాం. ఏమైనా ఉందో మీకు ఉంటే నాకు మెసేజ్ చేయండి గ్రూప్లో, దాని గురించే చెప్పుకుందాం. ఓకే సార్. మీ దగ్గర ఏమైనా ఫోన్లు ఉన్నాయా? లేవు సార్. ప్రస్తుతానికి ఏం లేవు సార్. ఓకే, ఇప్పుడు మీకు డ్యూయల్ చార్జర్ వేసేది కాన్సెప్ట్ చూపిస్తుంది. మీడియాటెక్ అయినా సరే, ఏదైనా సరే అన్నీ అదే పరిస్థితి. ఓకేనా? రెడ్మీ బోర్నే షేర్ అయిందా? షేర్ అయింది సార్. ఇక్కడ చూడు, ఇక్కడ చార్జర్ వేసి మేము ఛార్జింగ్కి ఏమేమి పోతా అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. CC1 CC2 వచ్చిందంటే అది కంపల్సరీ టైప్ సి పిన్. ఓకే, CC1 CC2 వచ్చిందంటే అది టైప్ సి పిన్, దాంట్లో హైడ్ అయితే కొన్ని. ఇక్కడ వి బ్యాట్ చూసుకుంటే, ఓకేనా, ఇక్కడ వి బ్యాట్ చూసుకో, వి బ్యాట్ అగో ఇది కోర్ రెసిస్టర్, ఇది ఇక్కడ ఇది సెకండ్ ఐసి. ఓకేనా, సెకండ్ ఐస్కి వి బ్యాట్ తగులుతుంది. మళ్ళీ అలాగే మెయిన్ చార్జర్ ఐసి కూడా వి బ్యాట్ వస్తుంది. ఓకే, మళ్ళా విపిహెచ్ సారీ వి బస్, ఇక్కడ చూడు వి బస్ సి అంటే టైప్ సి అనమాట ఇది. ఓకేనా, వి బస్ ఇక్కడ నుంచి ఇక్కడ 6 పిన్ మాస్ఫెట్ తగులుతుంది. ఓకేనా, ఇక్కడ 6 పిన్ మాస్ఫెట్ తగిలింది. ఇక్కడ నుంచి సెకండ్ చార్జర్ ఐస్కి తగిలింది. ఇక్కడ నుంచి మెయిన్ చార్జర్ ఐస్కి వెళ్తుంది. దీన్ని ఇక్కడ కొన్ని హైడ్ అయినాయి కదా ఈ పాయింట్లు ఏంటివి అనేది మనం సినిమాటిక్లో చూద్దాం. ఈ ఐసి పేరు ఏం పేరు ఉంది? ఈ ఐసికి పేరు ఉండదు, బీక్యూఎస్కి కంపల్సరిగా పేర్లు ఉంటాయి. మీరు ఎలా పడితే అలా రిపేర్ చేయడానికి వీలు ఉండదు. ఓకేనా, ప్రతి లైన్ అలాగే ఉంటాయి 100%. అగో ఇక్కడ BQ25988 సారీ BQ25968 ఈ ఐసి ఉందంటే సేమ్ ప్రాసెస్, ఏ ఫోన్లో అయినా కూడా సేమ్ ప్రాసెస్, ఎనీ మోడల్. ఓకే, సిమాటిక్ ఓకే, ఇక్కడ మనకు మెయిన్ చార్జర్ వేసి ఈ ఐసితో మనకు పని లేదు. ఇది సెకండ్ ఫాస్ట్ చార్జర్ ఐసి. ఓకే, ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఇది ఎక్కడ ఉంది? పార్ట్స్ లేవు దీనికి, ఓన్లీ సింగిల్ పార్ట్స్ మాత్రమే. ఓకేనా, ఓన్లీ సింగిల్ పార్ట్ మాత్రమే. మనకు ఐసి నేమ్ కూడా ఇయ్యాడు దీంట్లో ఒక్కొక్కసారి. ఓకే, అగో ఇక్కడ చూడు. ఓకే, ఇక్కడ విఏసి ఈ లైన్ ఏమిటి వస్తుంది చూద్దాం. ఇది ఓవిపిఐసికి కనెక్టెడ్ ఉంటుంది ఇది. ఓకేనా, వి బస్ ఇన్, వి బస్ ఇక్కడ నుంచి ఇక్కడ పోతుంది. ఓకే, చూద్దాం దాని గురించి క్లియర్ చెప్తాను మీకు. ఫస్ట్ ఐసి ఇది. ఓకేనా, ఇక్కడ మీకు బాగా వినండి, ఇక్కడ వి బస్ ఇన్ అవుతుంది. సెకండ్ ఐసి ఫస్ట్ ఐసికి సెకండ్ ఐసికి వి బస్ ఇన్ అవుతుంది. వి బస్ ఇన్ అవ్వగానే ఇక్కడ పిఎంఐడి ఉంటే పిఎంఐడికి వస్తుంది,
ఇక్కడ పిఎంఐడి ఉందా లేనా చెక్ చేద్దాం. ఇక్కడ పిఎంఐడి లేదు కాబట్టి రీజియన్ మీదకి చెక్ చేసుకో. ఈ రీజియన్ అనేది ఎంత వస్తుంది మనకు 4.8 వోల్టేజ్ వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఈ కెపాసిటర్ 10 వోల్టేజ్ దాకా కవర్ చేస్తుంది మనం. ఓకే. ఇక్కడ ఎస్డిఏ ఎస్ఎల్ I2C లైన్స్ అలాగే ఐఎన్టి ఇంటరప్ట్ లైన్ 10K రెసిస్టర్ 1.8. ఓకేనా. ఈ G7 F7 బిట్ మ్యాప్ ఓపెన్ చేయి. రెసిస్టర్లు ఉండేవా లేదా అని తెలియాలంటే బిట్ మ్యాప్ ఉంటే టక్కన బిట్ మ్యాప్ ఓపెన్ చేసి నీకు ఐసి కౌంటింగ్ తెలుసు కదా. ఐసి ఎంత ఉంది ఇది? తెలుసు సార్. G7 F7 G7 ఇక్కడ ఒకటి నుంచి వస్తుంది. G7 F7 ఓకే. ఇక్కడ G7 ఇక్కడ ఏముంది కాకపోతే పేరు మారింది చూడు. ఆడియో I2C అని ఉంది. అంటే ఈ I2C లైన్ ఎక్కడెక్కడ పోతుంది. ఇక్కడ ఆడియో ఐసి కూడా వస్తుంది. ఇది ఆడియో ఐసి, ఇది ఆడియో ఐసి కూడా కనెక్టెడ్ అయింది. ఈడ కనెక్టెడ్ అయింది, ఆడియో ఐసి కనెక్టెడ్ అయింది. కానీ ఈడ పుల్ అప్ రెసిస్టర్ ఈడ ఉంది. ఓకేనా. ఈ రెసిస్టర్ మిస్ అయితే రెండు పనిచేయవు. ఏమేం పనిచేయవు? ఆడియో ఐసి పనిచేయదు, అలాగే చార్జర్ ఐసి కూడా పనిచేయదు. కానీ మనకు ప్యాడ్ వాల్యూలో ఇక్కడ ఓఎల్ వచ్చిందంటే మీరు డైరెక్ట్ జంపరు సిపి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఓపెన్ రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ నుండి జంపర్ ఐస్లోకి వేసుకోవచ్చు. ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ F7 G7 మళ్ళా ఇక్కడ. ఓకేనా. ఇక్కడ నుంచి ఇదో ఇక్కడికి వచ్చేసింది. సేమ్ మళ్ళీ ఆడియో ఐస్లోకి వెళ్తుంది. ఓకేనా. నెక్స్ట్ మనకు అక్కడ పిఎంఐడి అని చూపించలేదు. ఇగో ఇక్కడ పిఎంఐడి G5 అంటే నెంబర్ G5. ఓకేనా. G5 ఏడంది? అవో ఇక్కడ చూడు పిఎంఐడి. చెప్పాను కదా పిఎంఐడి కంపల్సరీగా ఉంటుంది, పేరు మర్చిపోకూడదు. పిఎంఐడి కంపల్సరీగా ఉంటుంది. ఈ పిఎంఐడి కెపాసిటర్ మీద ఎంత వస్తుంది? 25 వోల్టేజ్ దాకా కవర్ చేస్తుంది. ఇది అంటే వోల్టేజ్ ఫిల్టర్ చేస్తుంది, అలాగే కెపాసిటీ పట్టుకుంటుంది. ఇక్కడ వి బస్ ఎన్ని అయిందని తెలియాలంటే మీకు పిఎంఐడి మీద 4.8 వోల్టేజ్ చెక్ చేయాలి. అలాగే ఐసి ఓకే ఉందని తెలియాలంటే రీజియన్ మీద 4.8 వోల్టేజ్ చెక్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ క్లియర్ ఐడికి ఆ తర్వాత పిఎంఐడి అయిపోయింది. ఆ తర్వాత మనకు ఇంతకుముందు బ్యాటరీ లోగో చెప్పాను కదా, ఎంటీ బ్యాటరీ లోగోకి వి బ్యాట్ సెన్స్ పి, వి బ్యాట్ సెన్స్ మైనస్. ఓకేనా. ఈ రెసిస్టర్ మిస్ అవుతాడు బ్యాటరీ ఎంటీ లోగో వస్తుంది. ఓకేనా. ఇక్కడ ఐఎన్టీ లైన్కి 10K రెసిస్టర్ మిస్ అయినా అదే ప్రాబ్లం వస్తుంది. ఇక చార్జర్ ఇంటరప్ట్ లైన్, ఈ లైన్ మిస్ అయితే స్లో ఛార్జింగ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫ్లయింగ్ క్యాప్స్ ఉన్నాయి. దీన్ని ఫ్లయింగ్ క్యాప్ అంటారు లేదా పప్పక్ క్యాప్ అంటారు దీన్ని. ఓకేనా. పేరు విన్నారా మీరు ఎప్పుడనేది? పప్పక్ క్యాప్ అనేది మనకు వినలేదు సార్. ఏమంటే అందరు ఏమంటారు అంటే ఇక్కడ ఎఫ్ఎల్ అని ఉంది కదా, ఫ్లయింగ్ క్యాప్ అంటారు. దీన్ని ఒరిజినల్ నేమ్ వచ్చేసి పప్పక్ క్యాప్ అంటారు దీన్ని. ఓకే. ఇక్కడ ఈ కెపాసిటర్ షార్ట్ అయితే, ఓన్లీ కెపాసిటర్ కాడికి షార్ట్ అయితే ఇది ఒకటే షార్ట్ అవుతుంది. ఇది షార్ట్ అయితే వల్ల వస్తాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ ఈ కెపాసిటర్ రిమూవ్ చేసి, ఓకే, రిమూవ్ చేసి ఈ లైన్ షార్ట్ చెక్ చేయాలా. ఓకేనా. ఈ పక్క షార్ట్ అయితే ఈ పక్క మాత్రమే ఇలా మొత్తం షార్ట్ అవుతుంది. ఓకేనా. అలాంటప్పుడు ఈ క్యాప్స్ తీసి చెక్ చేయాలి. ఈ క్యాప్ తీసిన తర్వాత షార్ట్ పోయిందంటే కంపల్సరీగా 100 PF అంటే ఫ్యారెడ్ మైక్రో, ఇది ఫ్యారెడ్ అంటారు. 100 ఫ్యారెడ్, పికాకో ఫ్యారెడ్ దీన్ని కంపల్సరిగా రిప్లేస్ చేయాలి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ CDRVH చెప్పాను కదా, ఇక్కడ 7 కిలో రెసిస్టర్ మిస్ అయితే ఫేక్ స్లో ఛార్జింగ్ అవుతుంది.
ఇక్కడ ఈ కెపాసిటర్ 60 వోల్టేజ్ దాకా కంట్రోల్ చేస్తుంది. ఇక్కడ 220 నానో ఫారెడ్ కెపాసిటర్ ఉంది. ఈ కెపాసిటర్ అయితే 60 వోల్టేజ్ దాకా కంట్రోల్ చేస్తుంది. మీకు ఈ రెసిస్టర్ మిస్ అయితే ఈ కెపాసిటర్ ఫిల్టర్ చేసే ఏసీ పల్స్ని ఇక్కడ ఈ ఐసీకి ఫిల్టర్ చేసి పంపించాలి ప్రాపర్గా. అప్పుడు ఏమవుతుందంటే ఏమైనా ఏసీ పల్సస్ వస్తే ఇక్కడ పుల్ డౌన్ చేసేస్తుంది. రెసిస్టర్ గ్రౌండ్ ఉంది కదా, 75 కిలో రెసిస్టర్. ఈ రెసిస్టర్ అనేది ప్రాబ్లం అవుతుంది. ఓకేనా. ఇక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత ఈ కెపాసిటర్ ఇక్కడ ఫిల్టర్ చేసిన తర్వాత రిటర్న్ ఫీడ్బ్యాక్ వచ్చేసి ఇక్కడ H7 CDRVL ఈ లైన్కి ఇన్ అవుతుంది. ఈ లైన్ మిస్ అయినా కూడా మీకు ఫేక్ స్లో ఛార్జింగ్ అవుతుంది. కంపల్సరిగా ఇవల్ల 100% ఉండాలి. ఓకేనా. ఇది చూద్దాం ఈ లైన్ ఏమిటికి వస్తుంది. ఇక్కడ ఓవిపిఐసి, ఇది ఓవిపిఐసి. ఈ ఓవిపిఐసిలో ఇక్కడ ఏది ఇది ఓవిపిఐసి ఎక్కడ వస్తుంది చూడండి. ఇక్కడ వి బస్, ఇక్కడ చూడు, ఇక్కడ వి బస్. ఓకేనా. ఈ నుంచి వి బస్ ఈ లైన్కి వస్తుంది. ఈ లైన్లో ఇక్కడ 0R రెసిస్టర్ ఉంటుంది. దీన్ని ఎస్ఎండి లైన్ అంటారు. ఎస్ఎండినా, ఒక నిమిషం, ఎస్ఎంపిఎస్ లైన్ అంటారు దీన్ని. అంటే సెకండ్ వోల్టేజ్ని ఎస్ఎంపిఎస్ వోల్టేజ్ అంటారు దీన్ని. ఎందుకంటే హై వోల్టేజ్ ఏదైతే వస్తుందో అది సెకండ్ ఎస్ఎంపిఎస్ వోల్టేజ్ అంటారు. ఈ ఈ 0 రెసిస్టర్ మిస్ అయినా ఈ ఐసి వర్క్ అవ్వదు. ఓకేనా. ప్రాపర్గా, ఎందుకంటే కొందరు తెలిసిన వాళ్ళు కస్టమర్కి వాళ్ళకి రేట్ సరిపోకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ చేస్తారు. కస్టమర్ ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఈ రెసిస్టర్ రిమూవ్ చేస్తారు. ఈ రెసిస్టర్ ప్రతి మెకానిక్ ఎవరైనా సరే చిప్లో చేసే వాళ్ళు ఎవరు 100% గమనించారు. ఇది ఎందుకు లేని గమనించారు. అందుకే మీకు లాస్ట్లో చెప్తున్నది. ఓకేనా. ఇది కంపల్సరిగా మనకు ఉండాలి. ఇది ఎస్ఎంపిఎస్ వోల్టేజ్ అంటారు దీన్ని. ఓకేనా. ఇక్కడ వి బస్ ఇన్ అయింది. ఓకేనా. వి బస్ ఇన్ అయింది, కానీ దీనికి వోల్టేజ్ రావడం లేదంటే మీరు ఏం చేయాలా, ఈ ఐసి ఇక్కడ దగ్గర ఉంది కదా, చూసి ఇలా జంపర్ వేసేయచ్చు. దీనికి జంపర్ వేసుకోవచ్చు. లోన ఇంటర్నల్గా వి బస్ పిన్ నుంచి ఇలా వి బస్ పిన్ అంటే ఇంటర్నల్గా ఐసీలో జంపర్ వేసుకుంటే కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మీకు. ఓకేనా. నెక్స్ట్. ఓకే. ఇక్కడ ఎన్ని డౌట్స్ ఉన్నాయా? నీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ప్రాబ్లం క్లియర్ అయిందా? క్లియర్ అయింది సార్. మీకు కొత్త అర్థమైంది కదా, దీనిలో టాపిక్ అర్థమైంది కదా. అర్థమైంది సార్, అర్థమైంది. ఓకే. మరి సార్ నిద్రపోయినావా ఉన్నావా? అర్థమై ఉన్నా సార్, ఉన్నా, అర్థమైంది వింటున్నా. అన్నీ ఒకసారి మీకు మీడియాటెక్ చూపిస్తా. ఓకేనా. సార్ మీరు ఒక రెజిస్టర్ ఏదో గురించి చెప్తా అన్నారు కదా సార్, గుర్తు ఏమన్నారు? ఇదేనా సార్? ఇది కాదు, నీకు ఆ రెసిస్టర్ యూవి ఎల్లో అని చెప్పాను మీకు. కావాలంటే పేరు చదువు. యూవి ఎల్లో దాని గురించి కూడా టాపిక్ ఉంది. ఇప్పుడు ఇది నేను మీడియాటెక్ లో కూడా చూపిస్తా. అది అయిపోయిన తర్వాత యూవి ఎల్లో గురించి వెళ్దాం. ఓకేనా. సో ఇది మీడియాటెక్. ఓకేనా. సారీ, దీనికి సెకండ్ చార్జర్ ఐసి లేదనుకుంటుండా. ఇది ఓవిపి, ఇది ఆడియో ఐసి, ఇది కాదు, ఇది ఏపీటీ ఐసీలో ఇవి. సార్ ఇంకొకటి తీసుకుందాం.
రెడ్మీ నోట్ 12. ఇప్పుడు మనకు రెడ్మీ నోట్ 12 వచ్చింది, కానీ స్లో ఛార్జింగ్ వచ్చింది. ఎలా రిపేర్ చేయాలి? ఇది క్వాల్కామ్ ఐసి. ఓకే, ఇది క్వాల్కామ్ ఐసి, కానీ మీరు ఎలా చేయాలి? ఇది 5G ఫోన్. ఓకేనా? దీన్ని ఎలా చేయాలన్నారు అంటే సిమాటిక్ ఓపెన్ చేయాలా. ఫస్ట్ మీకు బిట్ మ్యాప్ ఉండడం, మన లక్ బిట్ మ్యాప్ ఉందంటే లక్ అనమాట మనకు. ఓకేనా? ఎలా అంటావు, ఇక్కడ నుంచి ఇది వి బస్, ఇక్కడ వి బస్ నుంచి మనకు ఎక్కడెక్కడ పోతుందో ఒకసారి టాలీ చేసుకోవాలా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చార్జర్ వేసి, ఓకేనా? ఇక్కడ కూడా ఇక్కడ ఈ నుంచి ఈ ఐసీలోకి చెప్పాను కదా ఇందాక. ఓకే, ఇక్కడ మళ్ళీ ఈ ఐసీలోకి వస్తాం. ఇది మనకున్న లక్. చూద్దాం. ఒకవేళ ఇంతకు ముందు బిట్ మ్యాప్లో చెక్ చేసిన దాంట్లో లేదంటే ఇతర పక్క ఎన్సి ఉంటాయి. ఉంది అంటే మీకు బోర్డులో ఐడియా ఉండాలి, బోర్డు మీద ఐడియా ఉండాలి. ఓకేనా? ఇది బ్లాక్ డయాగ్రామ్ అంటారు దీనిలో. ఓకేనా? దాంతో చార్జ్ చూసుకుందాం. మనం లేఅవుట్ ఓపెన్ చేయి. ఇది ఫస్ట్ ఇక్కడ విపిహెచ్ అనేది ఈ రెసిస్టర్కి వచ్చిందా, ఇక్కడ ఈ రెసిస్టర్. ఓకేనా? ఈ రెసిస్టర్ ఒకటి, ఈ రెసిస్టర్ ఒకటి, 2 రెసిస్టర్లు ఉన్నాయి చూడు. ఓకే, ఇక్కడ నుంచి మెయిన్ బ్యాటరీకి వెళ్తుంది. అది ఇక్కడ మనకు విపిహెచ్ ఇది అంటే ఇది. ఓకేనా? ఈ రెసిస్టర్ పేరు R2115. R2215. కాపీ కొట్టు. ఇక్కడ ఏముంది మనకు పేరు యూఎస్బి వి బస్ కనెక్టెడ్. ఇక్కడ నుండి ఇక్కడ మోస్ఫెట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఇవి మోస్ఫెట్స్. ఇక్కడ మోస్ఫెట్ కనెక్ట్ అయింది కదా, ఇది మోస్ఫెట్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక ఇక్కడ నుంచి 100గా 0 రెసిస్టర్ ద్వారా విఏసి అంటే ఇందాక పేరు చెప్పుకున్నాం కదా, విఏసి. ఎందుకు? ఇది ఎస్ఎంపిఎస్ వోల్టేజ్. మళ్ళీ ఇక్కడ మెయిన్ మోస్ఫెట్ ద్వారా మళ్ళీ వి బస్కి వస్తుంది. ఓకే, నేను మెయిన్ ఛార్జింగ్ వేసి చెప్పట్లేదు. ఓకేనా? ఇక్కడ ఓన్లీ సెకండ్ ఛార్జింగ్ వేసాగో సాల్వర్ చార్జర్. ఓకే, ఇక్కడ మోస్ఫెట్ గేట్ ఉంది. గేట్ అంటే ఇక్కడ ఎన్సి ఉంది, 1 మెగా ఓమ్స్ అన్నాడు, కానీ ఇక్కడ ఎన్సి ఉంది. దీంతో మనకు వర్క్ అవ్వదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ వి బస్ ఇన్ అయిందా లేదా అంటే ఇక్కడ పిఎంఐడి మీద 4.8 వోల్టేజ్ చెక్. అలాగే ఇక్కడ రెసిస్టర్ మీద ఈ సైడ్కి 5.2 వోల్టేజ్, యువతలో కూడా 5.2 వోల్టేజ్ రావాలి. ఓకే, నెక్స్ట్ చెక్ చేయి. ఇక్కడ I2C లైన్స్ అగో, ఇక్కడ నుంచి 0 రెసిస్టర్ I2C లైన్స్ సేమ్. ఇక్కడ ఈ ఐఎన్టి చార్జర్ పంప్. ఏమన్నాడు ఇక్కడ? పంప్ అంటే ఛార్జింగ్ మనం సప్లై చేయాలా. ఎంత ఉంది? 10K రెసిస్టర్. ఐఎన్టీకి చెప్పాను కదా 10K రెసిస్టర్, ఎక్కడైనా సరే 10K రెసిస్టర్. ఐ అంటే ఇంటరప్ట్ లైన్. నెక్స్ట్ ఇక్కడ చెప్పాను కదా, చూడు సిడిఆర్విహెచ్. ఇక్కడ ఈ క్యాప్ రెసిస్టర్ ఈ కెపాసిటర్ ఫిల్టర్ చేస్తుంది. మళ్ళీ ఫిల్టర్ చేసిన తర్వాత రిటర్న్ ఈ ఐసీకి పంపిస్తుంది. ఇదే పాయింట్కి పంపిస్తుంది ఐసీకి రిటర్న్. ఇలా ఇక్కడ రెసిస్టర్ లేదు, ఎన్సీ అన్నాడు కదా, రెసిస్టర్ లేదు అంటే ఇది ఫ్లయింగ్ క్యాప్కి మారిపోయింది. ఇక్కడ రెసిస్టర్ లేదు, ఎన్సీ అన్నాడు. ఏమన్నాడు? ఎన్సీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రిజిన్ క్యాప్ అలాగే ఉంది, పిఎంఐడి క్యాప్ అలాగే ఉంది. ఓకే, ఇక్కడ ఫ్లయింగ్ క్యాప్స్ అలాగే ఉన్నాయి. ఓకే, ఫ్లయింగ్ క్యాప్స్ అలాగే ఉన్నాయి. ఇక్కడ అవుట్
వి అవుట్ అంటే వి బ్యాట్కి వెళ్తుంది, వి బ్యాట్కి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా మళ్ళీ ఫ్లయింగ్ క్యాప్ అనేది ఇవి ఈడు వరకు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఒకటి ఫ్లయింగ్ క్యాప్ దీనికి ఉంది. నెక్స్ట్ ఇక్కడ కొంచెం ఈ చెప్పాను కదా, సెన్స్ మైనస్ సెన్స్ పాజిటివ్ అనేది ఇవి ఫెయిల్ అయితే 0% ఛార్జర్. ఓకే, అర్థమైందా? 5G ఫోన్లో కూడా అర్థమైంది సార్. క్లియర్ అర్థమైందా లేదా అని నాకు డైరెక్ట్ చెప్పండి, మళ్ళీ ఎందుకంటే మీరు ఇబ్బంది పడకూడుతున్నారు. అర్థమైంది సార్. అర్థమైంది. ఓకే ఓకే, మీడియాటెక్ మీడియాటెక్ ఎక్కడ ఉంది? మీడియాటెక్ నాకు Note 9లో మీడియాటెక్ వస్తుందా మళ్ళీ క్వాల్కామ్ వస్తుంది చూద్దాం. క్వాల్కామ్ కావాలన్నప్పుడు మీడియాటెక్ వస్తుంది, మీడియాటెక్ అన్నప్పుడు క్వాల్కామ్ వస్తుంది. మీడియాటెక్ ఇది ఇక్కడ SMBIC SMUP ఓకే, మీరు బాగా గమనించాల్సి ఏముందంటే ఇక్కడ యూపీ అని వచ్చిందంటే దానిలోనే ఫాస్ట్ ఛార్జర్ వేసి కూడా ఉండే అవకాశం. ఇది ఫాస్ట్ ఛార్జర్కే సంబంధించినది అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇది యూపీ అనేది దానిలోనే ఫాస్ట్ ఛార్జింగ్ వేసి కూడా దీంట్లోనే వస్తుందేమో అని నా డౌట్. ఎంపీ ఇక్కడ కూడా పవర్ వేసినది దీంట్లో కూడా లేదు. సౌత్ చిప్ దొరుకు ఆడన్నా దొరకాలని నాకు. సిమాటిక్ ఉంటే చాలు మనకు. రెడ్మీ నోట్ 10 5G. ఇది ఇందాక చూసినాం కదా యూపీ ఉన్న దాంట్లో లేదు, చూద్దాం. రెడ్మీ 12 5G. క్వాల్కామ్, సరే క్వాల్కామ్లో ఏమేమన్నా ఉండే ఫాస్ట్ ఛార్జర్ వేసి దొరికింది. BQ25970. ఇక్కడ మనకు సిమాటిక్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ సెక్షన్ ఓపెన్ చేయి. MTK ఇక్కడ VPH జనరేట్ అయింది. ఇది మెయిన్ వేసి ఈ మోస్ఫెట్లు ఇవి. ఇప్పుడు మనం ఏం చేయాలా? సిమాటిక్ లేదు, అదేంలో మాన్యువల్ సర్వీస్ ఉంది. ఉందిలే. ఓకే, ఇక్కడ లేఅవుట్ ఓన్లీ సెకండ్ ఛార్జింగ్ ఐసీ గురించే మాట్లాడదాం మనం. డయాగ్రామ్ షేర్ అయిందా మీకు? అయింది సార్. ఇక్కడ ఉన్నది ఇది. డబుల్ క్లిక్ డయాగ్రామ్. ఓకే, ఇక్కడ చూడు BQ25970. ఓకే, మీడియాటెక్, ఇది మీడియాటెక్. ఓకేనా? రైటా? మీడియాటెక్ విబాస్. ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది మీడియాటెక్ అని. MT అంటే మీడియాటెకే కదా. ఓకే,
వి బస్, ఓవిపి, వి బస్, యుఎస్బి, ఓవిపి, వి బస్ అంటే ఇక్కడ ఇన్ అవుతుంది. అలాగే ఇన్ అయిన తర్వాత సెకండ్ పాయింట్, ఇది ఫస్ట్ పాయింట్ చెక్ చేసుకో. సెకండ్ పాయింట్ పిఎంఐడి 4.8 వోల్టేజ్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ మళ్ళా ఎస్ఎంపిఎస్ వోల్టేజ్, ఇక్కడ నుంచి విఏసి, ఓకే. ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందు మనకు గేట్కి ఏముండే, ఎన్సి ఉండే, ఇక్కడ మనకు ఓవిపిఎస్ నుంచి గేట్ వస్తుంది, ఓకేనా. మోస్ఫెట్ ఇది, సారీ మోస్ఫెట్ గేట్ నుంచి వస్తుంది. ఒకవేళ లైన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఓకే. కంపల్సరీగా ఉంటే ఈ నుంచి ఇక్కడికి జిఆర్ చెక్ చేయి, ఓకే. ఇక్కడ చూడు ఎస్డిఏ ఎస్సిఎల్, ఓకేనా. సేమ్ బిక్యూ 25970 ఐఎన్టి ఏముంది ఇక్కడ, ఇంటరప్ట్. ఇక్కడ 1.8 విఐఓ అంటే యూనివర్సల్ వోల్టేజ్. ఇక్కడ నుంచి 10K రెసిస్టర్ ద్వారా చెప్పాను కదా నేను, ఇంటరప్ట్ లైన్ అంటే అక్కడైనా 10K, ఇక్కడైనా 10K, ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడ చూడు ఈ గ్రౌండ్ ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సిడిఆర్విహెచ్ ఫిల్టర్, అలాగే నెక్స్ట్ మళ్ళా ఐసి పాయింట్ లెక్క కొడుతుంది, ఫ్లయింగ్ క్యాప్గా మారిపోయింది. ఇక్కడ రెసిస్టర్ లేదు. నెక్స్ట్ రిజిన్ అలాగే ఉంది కదా, రిజిన్, ఓకే. ఇక్కడ ఫ్లయింగ్ క్యాప్స్ ఇవి, ఇక్కడ ఈ క్యాప్ లేదు, ఈయంత ఇడి వరకు అనమాట, ఓకే. ఈయంత ఇక్కడి వరకు మాత్రమే, ఈ రెండు మాత్రమే. దీంట్లో షార్ట్ అయితే కంపల్సరీగా ఐసి ఫాల్ట్. ఇక్కడ వి బ్యాట్, ఇక్కడ మళ్ళీ ఫ్లయింగ్ క్యాప్, ఓకే. అవుట్ అనేదల్లా వి బ్యాట్కి వెళ్తుంది, ఓకే. అవుట్ అనేదల్లా వి బ్యాట్కి వెళ్తుంది, వి అవుట్ అనేదల్లా వి బ్యాట్కి వెళ్తుంది, ఓకే. నెక్స్ట్ బ్యాట్ పి సెన్సింగ్, ఇది చెప్పాను కదా, మీకు ఐడియా ఉంటుంది ఇది, ఓకే. మళ్ళా ఇక్కడ చూడు, ఇక్కడ 2 లైన్లు ఎగస్ట్రా ఆడినాయి. ఇవాళ మీరు ఎందుకు గమనించాలి, ఈ లైన్లు ఎక్కడ పోతున్నాయి, ఇక్కడ రెసిస్టర్స్ ఏంటండి, 10R రెసిస్టర్, ఇక్కడ 10R రెసిస్టర్, ఇక్కడ ఇవి ఎక్కడ వెళ్తున్నాయి, ఇక్కడ నుంచి ఏమిది, ఇది బ్యాటరీ థర్మిస్టర్ లైన్కి వెళ్తుంది. ఇది ఇక్కడ చూడు, ఓకే. ఇది కోర్ రెసిస్టర్, ఇది కోర్ రెసిస్టర్ అయినా గ్రౌండ్, ఓకే. జి అంటే గ్రౌండ్, ఇక్కడ నుంచి బ్యాటరీ థర్మిస్టర్కి వస్తుంది. ఇక్కడ ఈ పాయింట్, ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్కడ వెళ్తుంది, అవి మళ్ళీ ఐసీలోకి వస్తుంది. ఒకసారి బిట్ మ్యాప్ చెక్ చేద్దాం. బిట్ మ్యాప్ ఉంది, దీనికి బిట్ మ్యాప్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ ఇది ఎన్నో పిన్, ఇది B6 A6, ఇక్కడ నోస్ పాయింట్ ఉంది చూడండి. ఇక్కడ B6 A6 ఉండాలా, కాకపోతే మనకు మారిపోయింది, నెంబర్స్ అనేది మారిపోయింది, ఓకేనా. మారిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇలా మారిపోయినప్పుడు ఇక్కడ డయాగ్రామ్లో మనకి రెసిస్టర్ ఉంది కదా, ఈ రెసిస్టర్ నేమ్ తీసుకో, లేఅవుట్లో పేస్ట్ చేయి, కొట్టు. ఇక్కడ ఉంది కదా రెండోది, ఓకే. ఈ రెసిస్టర్ పేరు ఏముంది డయాగ్రామ్లో, R5506, ఇక్కడ చూడు, ఇది గ్రౌండ్ కనెక్టెడ్ అయింది, ఓకేనా. ఈ రెసిస్టర్ గ్రౌండ్ కనెక్టెడ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి R5505 అవి ఇక్కడ 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 ఈ ఐస్కి వచ్చింది. మళ్ళీ ఇక్కడ నుంచి సెన్స్ అవుతుంది, ఈ బ్యాటరీకి వస్తుంది, ఇక్కడ ఈ మెయిన్ ఛార్జర్ ఐస్కి వస్తుంది. నెక్స్ట్ వి బ్యాట్కి వస్తుంది. మళ్ళీ మనకు కావాల్సింది వి బ్యాట్,
ఇక్కడ వి బ్యాట్కో ఏది ఇది సెన్ అంటే గ్రౌండ్ గ్రౌండ్ అనమాట. అగో ఇక్కడ కోర్ రెసిస్టర్ నేను చెప్పాను కదా, ఇది కోర్ రెసిస్టర్ అని, ఇది కోర్ రెసిస్టర్కి వెళ్తుంది. ఈ లైన్ మిస్ అయితే కూడా స్లో ఛార్జింగ్, ఇది కోర్ రెసిస్టర్కి వెళ్తుంది. ఓకే, అర్థమైందా ఇదివరకు? క్లియరా? హలో. అర్థమైంది సార్. ఓకే సార్. ఇది వి బ్యాట్. ఇక్కడ వి బ్యాట్ ఎందుకు అంటున్నా అంటే కనెక్టర్ కి జే జే లెటర్ వచ్చింది కదా, ఇది జే లెటర్. జే లెటర్ అంటే కనెక్టర్. ఓకేనా? మీకు క్లారిఫై చేయడానికే ఓపెన్ చేసినాం మళ్ళీ దాన్ని. ఓకే, చెప్పండి. మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. మనకి 8 నిమిషాలు టైం ఉంది మాట్లాడుకోవడానికి. సార్ ఇప్పుడు ఐసీఎల్ మార్చడానికి ఐసీఎల్ ఎక్కడ దొరుకుతాయి సార్? స్క్రాప్ బోర్డులు తీసుకోవాలా? ఐసీలు దొరకవు, పర్టికులర్గా దొరకవు. స్క్రాప్ బోర్డు ఒక్కొక్కటి మంచివి అయితే 250 రూపాయలు పడతాయి. ఈఎంఎంసీ ఒకటి ఉండదు. ఐసీలు అన్ని వర్క్ చేస్తాయి. అవి ఎక్కడ దొరుకుతాయి సార్? మీకు కావాలంటే మీ నెంబర్లు పెడతాం, మీరు మాట్లాడుకోండి. నేనేం తెప్పాను ఎందుకంటే నేను అవును సార్, లాస్ట్ లో ఇద్దరులేండి. లాస్ట్లో ఇస్తా. మీకు ఛార్జింగ్ సెక్షన్ వరకు ఎలా అనిపించింది? ఓకే సెకండ్ ఐసీ వచ్చిందంటే కంపల్సరిగా ఎస్డిఏ ఎస్సిఎల్ యాడ్ అవుతుంది. ఓకేనా? సెకండ్ ఐసీ ఓకే సార్. ఎస్డిఏ ఎస్సిఎల్ యాడ్ అవుతుంది. అలాగే ఎస్ఎంపిఎస్ వోల్టేజ్ విసిఏ అంటే సెకండ్ వోల్టేజ్, అది ఎస్ఎంపిఎస్ అంటారు దాన్ని. ఓకే, అలాగే సిడిఆర్విహెచ్ అనే లెటర్ యాడ్ అవుతుంది. అలాగే రిజిన్ అనేది కూడా యాడ్ అవుతుంది. ఓకే, ఓన్లీ బీక్యూలోనే ఉంటుంది రిజిన్, కానీ దీనిలో రిజిన్ అనే లెటర్ వచ్చిందంటే అది సెకండ్ చార్జర్ ఐసి. ఓకే, సార్ ఇవి లైన్స్ కదా సార్, అంటే లైన్స్ అన్న ఒకటే కదా సార్? ఇవాళ లైన్స్ అబ్బా. లైన్స్ అంటే ఎలా అదే. ఉంటుందంటే ఇప్పుడు ఈ ఐసి తీసినాం కదా మనం, ఇక్కడ సార్. H6 ఉంది కదా, H6 ఉంది కదా, సార్. H6 బదులు ఇక్కడ ఇది డబుల్ ట్యాప్ కెపాసిటీ. ఇక్కడ పేస్ట్ చేయి, ఎంట్రీ కొట్టు. ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కెపాసిటీ. కెపాసిటర్ అనేది ఇక్కడ ఏస్ పక్కన ఉంది. ఓకే, ఏస్లో అక్కడ ఉంది. ఇప్పుడు నువ్వు బిట్ మ్యాప్లోకి వెళ్ళు. బిట్ మ్యాప్లోకి వచ్చినావు కదా, ఏస్ నెంబర్ C5514, C5514 ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయి. ఇక్కడ పేరు ఉంది, ఇక్కడ ఏమైనా పేరు ఉందా చూడు. పేరు లేదు కదా, పేరు సార్. లేదు, పేరు 7. ఇక్కడ మళ్ళీ బాల్లోకి రిటర్న్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది, సెకండ్ వచ్చేసి దీంట్లోకి స్టార్ట్ అవుతుంది ఐస్ లేకి. ఓకేనా? ఇది నీకు సిమాటిక్లో మాత్రమే పేరు కనబడుతుంది. ఇంత పెద్ద పేరు నీకు వాడు ఈ నుంచి ఈ వరకు ఎప్పుడు ఇవ్వాలా? నీకు ఇవ్వలేడు కదా. అలాగే G6 ఇక్కడ చూడు, C5508. ఇక్కడనే దీని పక్కనే ఉంది. ఓకే, ఇది C5508. దీనికి కూడా పేరు ఇచ్చినాడా? పేరు వేయలేదు కదా. లేదు సార్. ఓకే,